ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇది నిజంగా జరిగిన కథ. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే ఇంకొక 10 మందితో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నా తప్పులను నేను తెలుసుకొని నెక్స్ట్ వీడియో నుండి సరి చేసుకుంటాను. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆది బీటెక్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ఏదో పని ఉండి బయట ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆదిని ఇంటికొచ్చి ఉండు అని చెప్పారు. ఎందుకంటే ఆది వాళ్ళ నాన్న ఫ్రెండ్ అదే రోజు ఏదో ఇంపార్టెంట్ ఫైల్ తీసుకుని వస్తారు అని చెప్పడం వల్ల ఆదిని ఇంటికెళ్ళి ఉండమని చెప్పారు. ఇక ఆది కాలేజీకి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. అప్పటికే వాళ్ళ అమ్మా నాన్న ఊరికి వెళ్లిపోయారు. అలా కాసేపైన తర్వాత ఆదికి బోర్ కొట్టడంతో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని ఏవో మూవీస్ పెట్టుకుని చూస్తూ ఉన్నాడు. అలా సాయంత్రం అయిపోయింది. తనకి కొద్దిగా ఆకలి వేయడంతో ఏదైనా చేసుకుని తిందాం అనుకున్నాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న స్నాక్స్ తీసుకుని వచ్చి ల్యాప్టాప్ లో మళ్లీ మూవీస్ చూడడం మొదలు పెట్టాడు. ఎందుకో తెలియదు కానీ ఆది మనసు ఏదో జరగబోతోంది అని సిగ్నల్స్ ఇస్తూ ఉంది. ఆది అవి ఏమీ పట్టించుకోకుండా ఆ సినిమా ఏదో చూడటంలో నిమగ్నమయ్యాడు. కానీ తన మనసులో నుండి ఎందుకో ఆ ఫీలింగ్ మాత్రం పోలేదు. ఆది వాళ్ళ నాన్నకి కాస్త భయం ఎక్కువ. అందుకే ఇంటి చుట్టూ 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్టాడు. ఇక ఆది ఒకసారి ఆ సీసీ ఫుటేజీ చూస్తే సరిపోతుంది, అప్పుడు ఎలాంటి భయము ఉండదు అనుకుని ల్యాప్టాప్ లో లైవ్ సీసీటీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉన్నాడు. అందులో మొత్తం క్లియర్ గా కనపడుతోంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఇక సరే అనుకుని ల్యాప్టాప్ ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే ఏదో ఆకారం వెళ్ళినట్టు అనిపించింది. అది బయట నుండి ఇంటి లోపలికి నడుచుకుని వస్తున్నట్లు ఆదికి కనపడుతోంది. భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మొదట అది ఎవరో మనిషి అనుకున్నాడు. కాని అది దగ్గరకు వచ్చే కొద్దీ మనిషి కాదు అని తెలుస్తోంది. ఆ ఆకారాన్ని లైవ్ ఫుటేజ్ లో చూస్తూనే ఉన్నాడు ఆది. ఆ ఆకారం కూడా తననే చూస్తున్నట్లు చాలా క్లియర్ గా తెలుస్తోంది. అలానే చూస్తూ ఉన్నాడు ఆది. భయంతో బాగా చెమటలు పట్టాయి. బాగా టెన్షన్ అయిపోయాడు. అలా చూస్తూ ఉన్న తనకి ఎవరో డోర్ కొడుతున్న చప్పుడు వినిపించింది. ఎవరా అని ఆది తలుపు వైపు తిరిగి మళ్లీ వెంటనే ల్యాప్టాప్ లో చూడగానే అక్కడ ఉన్న ఆకారం కనిపించలేదు. ముందు ఎలా అయితే ఖాళీగా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. డోర్ ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నాడు. కానీ ఎందుకులే అని వదిలేశాడు. కానీ ఎందుకో మనసు ఉండలేక చూడాలి అనుకుని మెల్లగా డోర్ దగ్గరికి వచ్చాడు. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. సమయం సాయంత్రం 6:30 అవుతోంది. ఇక ఆది అదేమీ పట్టించుకోకుండా డోర్ క్లోజ్ చేసుకుని లోపలికెళ్లి కూర్చున్నాడు. మళ్లీ మూవీస్ చూస్తూ అదే విధంగా ఆ సీసీటీవీ లైవ్ ఫుటేజ్ ను కూడా చూస్తూ అలా కూర్చొనున్నాడు. కానీ ఆ సీసీటీవీలో ఏమీ కనిపించట్లేదు. మొత్తం ముందులా ఖాళీగానే ఉంది. ఇక ఆది ఏం లేదులే అనుకుని ఆ ల్యాప్టాప్ లో మూవీస్ చూస్తూనే ఉన్నాడు. ఒక 15-20 నిమిషాల తర్వాత వాళ్ళ ఇంట్లో ల్యాండ్లైన్ నంబర్కి ఏదో కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరు చేసుంటారు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేద్దామని ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళాడు ఆది. కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు ఆది. అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు. ఆది మళ్ళీ ఎవరండి, ఏం మాట్లాడరేంటి అని అడిగాడు. కానీ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. ఏదో ఫేక్ కాల్లే అనుకుని కాల్ కట్ చేసేశాడు ఆది. ఇక మూవీ చూద్దామని అక్కడున్న సోఫా వైపుకు నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఆ ఫోను మళ్లీ రింగ్ అయింది. ఆది మళ్లీ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు. కానీ ఈసారి కూడా ఎటువంటి సమాధానం లేదు. ఇక ఆది ఫోన్ కట్ చేసి వెళ్లబోతూ ఉంటే మళ్లీ ఆ ఫోన్ రింగ్ అయింది. కోపంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు మీరు, ఎందుకు కాల్ చేసి నాతో ఆడుకుంటున్నారు అని అరిచాడు ఆది. అప్పుడు ఆ వైపు నుండి సమాధానం వచ్చింది. అది విన్న ఆదికి
భయంతో గుండె జల్లుమంది. అవతలి వైపు ఉన్న వ్యక్తి చెప్పేది ఆదికి అర్థం కాలేదు. అదేదో తెలియని భాషలో మాట్లాడుతున్నాడు. కానీ ఆ వాయిస్ తనకి చాలా భయాన్ని కలిగించింది. ఇక ఆదికి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఆత్మ ఉంది అని అనిపించింది. ఆది వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆవిడేమో అదేమీ పట్టించుకోకు, ఏదో కనెక్షన్ ప్రాబ్లం అయి ఉంటుంది, తినేసి పడుకో అని చెప్పింది. ఇంతలో ఆది లేదమ్మా నిజంగా జరిగింది అని చెప్పినా వినకుండా ఆవిడ అదేం లేదు నువ్వు తినేసి పడుకో అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ఇక ఆది ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా భయం ఎక్కువ అవుతుంది అనుకుని ఆది తన ఫ్రెండ్కి కాల్ చేసి 1 గంట సేపు మాట్లాడాడు. అలా మైండ్ డైవర్ట్ అయ్యాక కాల్ కట్ చేసి భోజనం చేసి వెళ్లి తన రూమ్ లాక్ చేసుకుని పడుకున్నాడు. తను మంచి నిద్రలో ఉండగా కీచు గొంతుతో అరిస్తే వచ్చే శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచాడు ఆది. గది మొత్తం చీకటిగా ఉంది. ఎవ్వరూ కనిపించడం లేదు. సాయంత్రం సీసీటీవీ ఫుటేజ్లో చూసిన ఆత్మ ఏమైనా వచ్చిందా అని అనుకున్నాడు. మళ్ళీ అది ఆలోచిస్తే ఇంకా భయం ఎక్కువ అవుతుంది అనుకుని ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు ఆది. కొంచెం సమయం తర్వాత ఆదికి మెలకు వచ్చింది. కానీ తను ఎందుకో తన కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాడు. తన రూములో ఒక మూల ఏదో ఆకారం నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. అది చూడగానే ఆదికి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. తను ఎటూ కదల్లేకపోతున్నాడు. ఆ ఆకారం ఆది దగ్గరకి మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. తన గుండె చప్పుడు ఇంకా ఎక్కువైంది. ఆ ఆకారం నడుచుకుని వచ్చి మంచం పైన ఉన్న ఆది వెనక్కి వెళ్ళింది. అది ఏం చేస్తోందో అర్థం కావట్లేదు తనకి. తన వెనక ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏవైనా వస్తువులు కింద పడితే వచ్చే శబ్దం వినిపిస్తోంది. ఆ ఆకారం మెల్లగా ఆది వెనక్కి వచ్చి పడుకుంది. అది అలా పడుకోగానే గుండె ఆగినంత పనైంది ఆదికి. దాని వెచ్చటి శ్వాస మెడకు తగులుతూ ఉంటే ఇక ఆదికి ఏడుపు వచ్చేసింది. ఆ ఆకారం మెల్లగా ఆది తలను నిమురుతోంది. అలా మెల్లగా ఆది చేతిపైన దాని చేతిని పెట్టింది. అది చాలా గట్టిగా చల్లగా అనిపిస్తోంది ఆదికి. ఆ ఆకారం ఇంతలో తన చేతిని వెనక్కి తీసుకుని అక్కడి నుండి దూరంగా వెళ్ళింది. ఒక 10 నిమిషాల అంతా నిశ్శబ్దం. ఆది ఏమో ఏటూ కదల్లేకపోతున్నాడు. మళ్ళీ ఏవో సామాన్లు కింద పడుతున్నట్లు శబ్దాలు వస్తున్నాయి. ఆ ఆకారం మెల్లగా ఆది వెనక్కి వచ్చి తన చెవిలో తను ముందు ఫోన్ కాల్లో విన్న గొంతుతో అదే మాట్లాడడం మొదలు పెట్టింది. అది విన్న తర్వాత ఆదికి విపరీతంగా తలనొప్పొచ్చి కళ్ళు తిరిగి అదే మంచం మీద పడిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో ఆదికి ఏమీ గుర్తులేదు. మరుసటి రోజు కాలింగ్ బెల్ మోగడంతో నిద్ర మేల్కొని వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఆది. వాళ్ళ అమ్మా నాన్న లోపలికొచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయాలని తెలియదా నీకు అని ఆది మీద కోపడ్డారు. అప్పుడు ఆది రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చి మొత్తం వాళ్ళకి చెప్పేశాడు. అప్పుడు ఆది వాళ్ళ అమ్మ కంగారు పడి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. ఆదిని చెక్ చేసిన డాక్టర్ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఇది బయోలాజికల్ మెడికల్ కండిషన్, దీన్నే స్లీప్ పెరాలిసిస్ అని కూడా అంటారు. అంటే మన నిద్రలో ఉండగా ఒక్కసారిగా మెలకు వస్తుంది, అప్పుడు మనం మేల్కొంటాం, కానీ మన బ్రెయిన్ మాత్రం స్లీప్ కండిషన్లోనే ఉంటుంది. బ్రెయిన్ స్లీప్ కండిషన్లో ఉండడం వలన మనం మన కాళ్ళు చేతులు కదపలేము. అదే సమయంలో ఏదైనా పీడకలలు వస్తే దానిని నిజంగా జరుగుతుంది అని మనం ఫీల్ అయ్యే విధంగా చేస్తుంది అని ఆ డాక్టర్ చెప్పాడు. కానీ ఆది మైండ్లో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఇదంతా స్లీప్ పెరాలిసిస్ అయితే సీసీ కెమెరాలకు కనిపించింది ఎవరో, తనకు వినిపించిన ఆ అర్థం కాని భాష ఏంటి? ఇది నిజంగా జరిగిన ఒక కథ. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.